మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. శ్రీలంకతో మ్యాచ్. టీమిండియా ముందు 321 పరుగుల లక్ష్యం, అది కూడా 40 ఓవర్లోనే చేయాల్సిన పరిస్థితి. 2012లో అంటే ఇలాంటి చేజింగ్ దాదాపుగా అసాధ్యం. 50 ఓవర్లలో ఈ టార్గెట్ చేసేయడమే కష్టం. అలాంటిది 40 ఓవర్లు అంటే ఎవరికి ఆశలు లేవు. అయితే ఇలాంటి మ్యాచ్ మన భారత జట్టుకు ఒక సూపర్ స్టార్ను అందించింది. భారీ లక్ష్యం కళ్ళ ముందున్న, అది కూడా 40 ఓవర్లలో చేయాల్సిన తీవ్ర ఒత్తిడిలో తన బ్యాటింగ్తో గర్జించాడు. అనుభవం లేకపోయినా లంక బౌలర్లపై తిరుగుబడి శివాలెత్తాడు. చేజ్ మాస్టర్ అని ఈ రోజు మనం గర్వంగా మాట్లాడుకోవడానికి నాంది పలికిన ఇన్నింగ్స్ ఇది. ఈ ఇన్నింగ్స్ తో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన అతడే టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషిన్, వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. క్రీజ్ లో విధ్వంసకర వీరుడు వీరేంద్ర సెహ్వాగ్, ఆల్ టైమ్ బెస్ట్ వన్డే బ్యాటర్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు. వీరిద్దరి తర్వాత నిలకడగా రాణించడానికి గౌతమ్ గంభీర్ టాప్ ఆర్డర్ సిద్ధంగా ఉన్నాడు. సురేష్ రైనా, మహేంద్ర సింగ్ ధోని రూపంలో అద్భుతమైన ఫినిషర్స్ ఉండనే ఉన్నారు. కానీ వీరెవరో చేయలేంది యంగ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చేసి చూపించారు. అసలు చేజ్ అంటే ఎలా చేయాలో సరికొత్త అర్థం చెప్పి సంచలన సెంచరీతో టీమిండియా ఫైనల్ ఆశలు సజీవంగా ఉంచారు. ఇంతకీ అది ఏ టోర్నమెంట్? విరాట్ కోహ్లీ గ్రేటెస్ట్ ఇన్నింగ్స్ స్పెషాలిటీ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. 2012 కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ కోసం భారత్, శ్రీలంక జట్లు ఆస్ట్రేలియాలో పర్యటించాయి. 2008లో జరిగిన ఈ ట్రయాంగిల్ సిరీస్ కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తే ఇండియా టైటిల్ గెలుచుకుని సంచలనంగా మారింది. డిఫెండింగ్ ఛాంపియన్ కావడం, పైగా 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచి సూపర్ ఫామ్ లో ఉండడంతో టీమిండియా ఈ టోర్నీలో ఫేవరెట్ గా బరిలోకి దిగింది. మరోవైపు సొంత గడ్డుపై ఆస్ట్రేలియా కూడా ఫేవరెట్, శ్రీలంక కూడా ఆ సమయానికి సూపర్ ఫామ్ లో ఉంది. దీంతో 3 టాప్ జట్లు తలపడుతున్న ఈ టోర్నీ ఆసక్తికరంగా మారింది. స్కెడ్యూల్లో భాగంగా ఒక్కో జట్టు 8 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఒక జట్టు మిగిలిన 2 జట్లతో 4 మ్యాచ్లు ఆడేలా స్కెడ్యూల్ ఏర్పాటు చేశారు. టోర్నీ అనుకున్నట్టుగానే ఆసక్తికరంగా ప్రారంభమైంది. లీగ్ దశ చివరికి వచ్చేసరికి ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల కంటే ఇండియా వెనుకబడి ఉంది. అప్పటికే 19 పాయింట్లతో ఆస్ట్రేలియా ఫైనల్ కు అర్హత సాధించింది. శ్రీలంకకు ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇండియాకు ఒకటే మ్యాచ్ ఉంది. శ్రీలంకపై జరగాల్సిన అత్యంత కీలక మ్యాచ్ ఆడాల్సిన సమయం వచ్చింది. ఈ మ్యాచ్ లో ఇండియా గెలిచినా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కానీ బోనస్ పాయింట్ వస్తే మాత్రం ఫైనల్ కు వెళ్లే ఆశలు సజీవంగా ఉంటాయి. బోనస్ పాయింట్ రావాలంటే శ్రీలంక ఎంత స్కోర్ చేసినా ఇండియా లంక విధించిన టార్గెట్ ను 40 ఓవర్లలో చేసేయాలి. దీంతో ఈ మ్యాచ్ శ్రీలంకకు 50 ఓవర్ల మ్యాచ్ అయితే మనకు మాత్రం 40 ఓవర్ల మ్యాచ్. ఒకవేళ భారత జట్టు 40 ఓవర్ల పైన లక్ష్యాన్ని చేసి గెలిచినా ఫలితం ఉండదు. దీంతో లంకతో మ్యాచ్ కు ముందు మన జట్టు తీవ్ర ఒత్తిడిలోనే బరిలోకి దిగింది. హోబర్ట్ వేదికగా ఫిబ్రవరి 12న మ్యాచ్ ప్రారంభమైంది. మొదట బ్యాటింగ్ చేసిన లంక జట్టును 250 పరుగుల లోపే ఆల్అౌట్ చేయాలనే వ్యూహంతో భారత జట్టు బరిలోకి దిగింది. మహేలా జయవర్ధనే, తిలక్ రత్నే, దిల్షాన్ తొలి వికెట్ కు 49 పరుగులు జోడించి మంచి స్టార్ట్ ఇచ్చారు. పేసర్లు రాణించకపోయినా పాప్లే తర్వాత జయవర్ధని వికెట్ ను జడేజా పడగొట్టి తొలి వికెట్ అందించాడు. ఈ దశలో దిల్షాన్ కు జత కలిసిన కుమార సంగక్కర జట్టును ముందుకు తీసుకెళ్లారు. ప్రారంభం నుంచే భారత బౌలర్లపై ఆధిపత్యం చూపించారు. ముఖ్యంగా సంగక్కర బౌండరీల వర్షం కురిపించి భారత బౌలర్లను తీవ్ర ఒత్తిడిలో పడేశాడు. మరేండ్లో దిల్షాన్ కూడా చెలరేగడంతో ఈ జోడీని విడగొట్టడానికి భారత జట్టు తెగ కష్టపడింది. వీరిద్దరూ రెండో వికెట్ కు ఏకంగా 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి లంక జట్టును పటిష్ట స్థితికి చేర్చారు. సెంచరీ చేసిన తర్వాత 105 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సంగక్కర అవుట్ అయ్యాడు. అప్పటికే భారీ స్కోర్ చేసిన లంక జట్టు చివరిలో బ్యాట్ జులిపించింది. ఓపెనర్ గా క్రీజ్ లో పాతుకుపోయిన దిల్షాన్ చివరి వరకు క్రీజ్ లో ఉండి 160 పరుగులు చేయడంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 320 పరుగుల భారీ స్కోర్ చేసింది. బౌలర్లు చేతులెత్తేయడంతో భారమంతా బ్యాటర్లపై పడింది. 321 పరుగుల టార్గెట్ ను 40 ఓవర్లలో చేయాల్సి వచ్చింది. అసలే బిగ్ టార్గెట్, అది కూడా 40 ఓవర్లో చేసింగ్ అంటే ఊహించుకోవడానికే కష్టంగా మారింది. 2012లో ఈ స్కోర్ను 50 ఓవర్లో చేసేయడమే కష్టం. కానీ మన జట్టుకు మాత్రం 40 ఓవర్లోనే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంతమంది స్టార్ బ్యాటర్లు ఉన్నా బోనస్ పాయింట్తో గెలవడం అంటే మాటలు కాదు. కానీ ఓపెనర్గా సెహ్వాగ్ ఉండడంతో మెరుపు ఆరంభం వస్తే విజయం సాధించవచ్చని భావించాం.
ఓపెనింగ్ చేయడానికి సచిన్, సెహ్వాగ్ క్రీజులోకి వచ్చారు. ఆరంభంలో సెహ్వాగ్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. చూస్తుండగానే 6 ఓవర్లలో భారత జట్టు స్కోరు 50 పరుగుల మార్కు చేరుకుంది. మరికొన్ని ఓవర్ల పాటు సెహ్వాగ్ ఉంటే మ్యాచ్ గెలవచ్చని భావించిన తరుణంలో సెహ్వాగ్ అవుట్ అయ్యాడు. కాసేపటికే 39 పరుగులు చేసి జోరు మీదున్న సచిన్ కూడా పెవిలియన్కు చేరడంతో ఇండియా 86 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి చేజింగ్లో వెనకపడింది. ఆశలు సన్నగిల్లుతున్న మ్యాచ్లో జట్టును గెలిపించడానికి విరాట్ కోహ్లీ వస్తాడని ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీపై పెద్దగా అంచనాలు లేవు. అప్పటి వరకు కెరీర్లో బాగా ఆడుతూ వచ్చినా పూర్తి స్థాయిలో మ్యాచ్ విన్నింగ్ నాకులు ఆడిన సందర్భాలు తక్కువగానే ఉన్నాయి. దీంతో భారత జట్టు ఎంతవరకు పోరాడుతుందో అని చూశారు. క్రీజులో గంభీర్ ఉండడంతో అందరి ఆశలు గంభీర్ పైనే ఉన్నాయి. కానీ విరాట్ కోహ్లీ శ్రీలంక బౌలర్లను అలవోకగా ఎదుర్కొని చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. పేస్ చేసిన తొలి బంతిని బౌండరీకి తరలించి ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపించాడు. గంభీర్తో కలిసి 3వ వికెట్కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో పెరీరా బౌలింగ్ లో ముందుకొచ్చి కవర్స్ లో కొట్టిన సిక్సర్ సూపర్ షాట్ గా నిలిచింది. గంభీర్ కంటే ఫాస్ట్ గా ఆడుతూ 44 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో గంభీర్ కూడా 50 కొట్టడంతో మ్యాచ్ పై ఆశలు వచ్చాయి. అయితే 63 పరుగులు చేసిన గంభీర్ రన్అట్ కావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. గంభీర్ అవుట్ అయ్యాక భారత జట్టు చివరి 75 బంతుల్లో 120 పరుగులు చేయాలి. ఇక్కడి నుంచి కోహ్లీ తనలోని అసలైన ఆట బయటపెట్టాడు. రైనాతో కలిసి రెచ్చిపోయాడు. ఒక పక్క కోహ్లీ అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేస్తుంటే మరో ఎండ్లో రైనా అలా చూస్తూ ఉండిపోయాడు. రైనా హిట్టింగ్ చేస్తే కోహ్లీ యాంకర్ ఇన్నింగ్స్ ఆడతాడనుకుంటే కోహ్లీని దాటిగా ఆడి రైనాను ఒక ఎండ్లో అలా ఉంచాడు. లంక బౌలర్లను చిత్తగొడుతూ ప్యూర్ క్రికెటింగ్ షాట్స్ ఆడాడు. ఇన్నింగ్స్ 34వ ఓవర్ తొలి బంతిని మలింగా బౌలింగ్ లో 2 పరుగులు పూర్తి చేసి 76 బంతుల్లోనే తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ వన్డే కెరీర్లో ఇది 9వ సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో రైనా, కోహ్లీ మధ్య 100 పరుగుల భాగస్వామ్యం పూర్తయింది. హాఫ్ సెంచరీని 44 బంతుల్లో పూర్తి చేసుకున్న విరాట్ ఆ తర్వాత 50 పరుగుల మార్క్ చేరుకోవడానికి 32 బంతులు మాత్రమే తీసుకున్నాడు. కోహ్లీని ఆపడానికి ఆ రోజు శ్రీలంక వద్ద సమాధానమే లేకుండా పోయింది. కింగ్ ఆట దెబ్బకు శ్రీలంక జట్టు మొత్తం అలా చూస్తూ ఉండిపోయింది. సెంచరీ తర్వాత కోహ్లీ ఆట నెక్స్ట్ లెవెల్లో సాగింది. జట్టును గెలిపించడానికి తనలోని అత్యుత్తమ ఆటను ఆడాడు. సెంచరీ చేసిన వెంటనే మలింగా బౌలింగ్ లో లెగ్ సైడ్ దిశగా కొట్టిన సిక్సర్ ఓవరాల్ మ్యాచ్ మొత్తానికే హైలైట్ షాట్ గా నిలిచింది. చూడచక్కని బౌండరీలతో 3వ బంతిని కవర్స్ లో చూడచక్కని షాట్ ఆడి ఒత్తిడి మొత్తం తగ్గించాడు. ఆ తర్వాత మలింగా యార్కర్ కోసం ప్రయత్నించిన చివరి 3 బంతులను స్క్వేర్ లెగ్ దిశగా కోహ్లీ బౌండరీలు బాదడంతో ఈ ఓవర్లో మొత్తం 24 పరుగులు వచ్చాయి. 34 ఓవర్ల తర్వాత సమీకరణం 6 ఓవర్లలో 42 పరుగులుంటే కోహ్లీ విధ్వంసం దాటికి టార్గెట్ 5 ఓవర్లలో 18 పరుగులకు తగ్గింది. ఈ టార్గెట్ పూర్తి చేయడానికి కోహ్లీ పెద్దగా సమయం తీసుకోలేదు. 37వ ఓవర్లో మలింగాను మరోసారి టార్గెట్ చేసి వరుసగా 2 బౌండరీలతో మ్యాచ్ ను ఫినిష్ చేసి టీమిండియాకు బోనస్ పాయింట్ అందించడంతో పాటు ఫైనల్ రేస్ లో ఉంచాడు. క్లాసిక్ ఆట తీరుతో చూడముచ్చటైన షాట్లతో కూల్ గా కొట్టేశాడు. సెంచరీ తర్వాత కోహ్లీ 10 బంతుల్లోనే 33 పరుగులు చేయడం ఫ్యాన్స్ కు ఫీస్ట్ అందించింది. లంకపై ఈ మ్యాచ్ లో టీమిండియా కేవలం 36.4 ఓవర్లోనే 321 పరుగుల టార్గెట్ ను చేసేసింది. 40 ఓవర్లో చేయాల్సిన మ్యాచ్ లో కోహ్లీ దాటికి మరో 20 బంతులు మిగిలాయంటే విరాట్ విధ్వంసం ఏ రేంజ్ లో సాగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా కోహ్లీ 86 బంతుల్లోనే 16 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 133 పరుగులు చేసి వన్డే క్రికెట్ చరిత్రలోనే చేజింగ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ కెరీర్ లో అప్పటి వరకు బెస్ట్ ఇన్నింగ్స్ కావడం విశేషం. కోహ్లీ విశ్వరూపానికి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫాస్ట్ బౌలర్ గా ఉన్న మలింగా తన 10 ఓవర్ల కోటా కూడా పూర్తి చేయలేకపోయారు. కేవలం 7.4 ఓవర్లోనే ఏకంగా 96 పరుగులు సమర్పించుకున్నాడు. మలింగా యార్కర్లు వేసిన కోహ్లీ చాలా ఈజీగా ఫోర్లు కొట్టడం ఈ లంక పేసర్ కాన్ఫిడెంట్ ను బాగా దెబ్బతీసింది. ఒకవేళ మలింగా 10 ఓవర్ల స్పెల్ వేసుంటే వన్డే చరిత్రలోనే ఒక మ్యాచ్ లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకునేవాడు. ఈ ఇన్నింగ్స్ నుంచే కోహ్లీ భారత క్రికెట్ లో తన శకాన్ని ప్రారంభించాడు. చేజింగ్ లో ఎలా ఆడాలో తన బ్యాటింగ్ తో ప్రపంచ క్రికెట్ కు చూపించాడు. కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత జట్టును ఫైనల్ రేస్ లో ఉంచిన ఆ తర్వాత మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై శ్రీలంక గెలిచి ఫైనల్ కు వెళ్ళింది. బెస్ట్ ఆఫ్ 3 ఫైనల్స్ లో ఆసీస్ 2, శ్రీలంక 1 మ్యాచ్ గెలవడంతో ఈ కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. కానీ కోహ్లీ ఆడిన 133 పరుగుల ఇన్నింగ్స్ సిరీస్ మొత్తానికే హైలైట్ గా నిలవడంతో పాటు శ్రీలంకకు ఒక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చారు. ఈ మ్యాచ్ తర్వాత కోహ్లీకి చేజ్ మాస్టర్ అనే ట్యాగ్ వచ్చింది. ఆ తర్వాత అంచనాలకు మించి ఆడుతూ ఈ రోజు దిగ్గజ ప్లేయర్ గా నిలిచిన కోహ్లీకి హ్యాట్స్ ఆఫ్. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం.
కప్పు గెలుచుకున్న తర్వాత చేసే ఒక ఈవెంట్ సంబరం. ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా ఉంది.